హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విక్ లాజిక్స్. 1 to 1000 స్క్వేర్ కాన్సెప్ట్ చూడండి. స్క్వేర్స్ ఈ 1 to 1000 స్క్వేర్స్ 5 నిమిషాల్లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 5 నిమిషాల్లో మీరు ఎలా నేర్చుకోవచ్చో చూడండి ఫ్రెండ్స్. ఈజీగా మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన ఒక ఫార్ములాని యూజ్ చేసుకుని ఈ 1 to 1000 స్క్వేర్స్ మనం ఎలా ఫైండ్ చేయాలో చూడండి. 1 to 1000 స్క్వేర్స్ మనకి ఒక ఫార్ములా తెలుసు చిన్నప్పటి నుంచి. ఏంటది? a+b² a+b² ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? a²+ 2ab+b². ఇది మీ అందరికి తెలుసు. కానీ మనం ఇక్కడ ఈ స్క్వేర్స్ ఫైండ్ చేసేటప్పుడు ఆ ప్లస్ అనేది యూజ్ చేయకుండా మనం ఎలా సాల్వ్ చేయాలో చూడండి. సో ఈ a+b² ని a²+2ab+b² అన్నాం కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆ ప్లస్ అనేది మనం యూజ్ చేయొద్దు. a²2ab+b² అని రాద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 to 1000 స్క్వేర్స్ కదా, చూడండి. ఇప్పుడు ఇది 24 స్క్వేర్, ఇంకో 24 స్క్వేర్. సో ఇది ఏ, ఇది బి. సో ఏలో ఎప్పుడు సింగిల్ డిజిట్ ఉండాలి. మీరు ఎన్ని డిజిట్స్ నెంబర్ తీసుకున్నా ఏ ఎప్పుడు సింగిల్ డిజిట్ ఉండాలి. నెక్స్ట్ 103 స్క్వేర్, ఇది ఏ, ఇది బి. సో ఇక్కడ బి అనేది 2 డిజిట్ తీసుకున్నాం, ఏ ఎప్పుడు సింగిల్ డిజిట్ ఉండాలి. నెక్స్ట్ 997 స్క్వేర్. సో ఇది ఏ, ఇది బి. సో ఏ ఎప్పుడు సింగిల్ డిజిట్ ఉండాలి, బి ఎప్పుడు ఎన్ని డిజిట్స్ అయినా ఉండొచ్చు ఫ్రెండ్స్. సో మనం 4 డిజిట్స్ నెంబర్ తీసుకుంటే ఏ సింగిల్ డిజిట్ ఉంటుంది, బి 3 డిజిట్స్ ఉంటుంది. సో దీని గురించి మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, సో ముందుగా 12 స్క్వేర్ చూస్తే ఇది ఏ, ఇది బి. సో b², ఇక్కడ బి అనేది సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి మనం b² కూడా సింగిల్ డిజిట్ రాయాలి. b² అంటే 2 స్క్వేర్. సో వాల్యూ 4, 2 స్క్వేర్, 2 2s are 4. నెక్స్ట్ 2ab, a వాల్యూ 1, b వాల్యూ 2, 2 1s are 2, 2 2s are 4, ఇది 4. నెక్స్ట్ a² a వాల్యూ 1, 1 స్క్వేర్ ఏమవుతుంది 1. సో మన వాల్యూ 144. నెక్స్ట్ 23 స్క్వేర్, ఇది ఏ, ఇది బి. సో మనం ఎప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ కి చేయాలి ఫ్రెండ్స్. మన ఫార్ములా ఏంటి? a+b² a²2ab+b². సో ఇది ఏ, ఇది బి. సో 3 స్క్వేర్ అంటే 9, b² 9. నెక్స్ట్ 2ab, 2 2s are 4, 4 3s are 12. ఇక్కడ 2 రాసుకుంటాం, క్యారీ 1. సో నెక్స్ట్ a², 2 2s are a² means 2 2s are 4, 4 plus 1 5. సో మన ఆన్సర్ 529. సో 23 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 529. నెక్స్ట్ 35 స్క్వేర్. సో ఇది ఏ, ఇది బి. గాయ్స్ ఎప్పుడు ఏ అనేది సింగిల్ డిజిట్ మాత్రమే ఉండాలి. సో ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి మనం బి వాల్యూ కూడా సింగిల్ డిజిట్ రాస్తాం. 5 స్క్వేర్, 5 5s are 25, 2 క్యారీ. నెక్స్ట్ 2ab, 3 5s are 15, 15 2s are 30, 30 plus 2 32. సో ఇది క్యారీ. నెక్స్ట్ 3 3s are 9, 9 plus 3 12. సో ఇది 12 25 మన ఆన్సర్. సో 35 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 12 25. సో ఫ్రెండ్స్, బయట మార్కెట్ లో ఒక్కొక్క నంబర్ కి ఒక్కొక్క డిఫరెంట్ ఫార్ములా ఉంటుంది. కానీ మనం ఇక్కడ 1 to 1000 స్క్వేర్ కి అన్నిటికీ ఒకే ఫార్ములాని యూజ్ చేసి సాల్వ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇది కానీ చూసుకుంటే 35 స్క్వేర్. సో మరికొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూడండి. ఎయిటీ ఫోర్ స్క్వేర్. సో ఇది ఏ, ఇది బి. సో 4 స్క్వేర్ 16, 6 ఇక్కడ రాస్తా, క్యారీ ఫార్వర్డ్ 1, 8 4 32, 32 ప్లస్ 32 into 2 64, 64 plus 1 65, ఇక్కడ 6 క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ 8 8s are 60, 60 8 8s are 64, 64 plus 6 70 అవుతుంది. సో 84 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 7056. నెక్స్ట్ 97 స్క్వేర్, ఇది ఏ, ఇది బి అవుతుంది. సో 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 49, 49 అంటే 9 ఇక్కడ రాస్తాం, క్యారీ ఫార్వర్డ్ 4. నెక్స్ట్ 2ab
అంటే 9 7 63 ఇంటూ 2 ఇంత 126 126 ప్లస్ 4 126 ప్లస్ 4 130. సో ఇది 0 ఇక్కడ 13 క్యారీ ఫార్వర్డ్ 9 స్క్వేర్ 9 9 ఆర్ 81 81 ప్లస్ 13 81 ప్లస్ 13 94. సో 9409 ఇది 2 డిజిట్ నంబర్. ఇప్పుడు మనం 3 డిజిట్ నంబర్స్ గురించి మాట్లాడదాం. సో 103 స్క్వేర్. సో ఏ ఎప్పుడు సింగిల్ డిజిట్ ఉండాలి, ఇది ఏ ఇది బి. 103 స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ బిలో 2 డిజిట్స్ గాయస్, 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ 2 డిజిట్స్ రాయాలి. సో 3 స్క్వేర్ అంటే 9, మనకి 3 స్క్వేర్ వాల్యూ తెలుసు 9. సో దాన్ని మనం 9 అని డైరెక్ట్ గా రాయకుండా 2 డిజిట్స్ ఎలా రాయాలంటే 0 9. సో నెక్స్ట్ 2ab 2 ఇంటూ 1 2 ఇంటూ 3 6. సో దీన్ని ఎలా రాస్తాం అంటే 0 6 0 6. నెక్స్ట్ ఏ స్క్వేర్ ఏ వాల్యూ 1 1 స్క్వేర్ 1. సో 1 10,609. సో 103 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 10,609. సో కావాలంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ 213 స్క్వేర్. ఇది ఏ ఇది బి. ఏ ఎప్పుడు సింగిల్ డిజిట్ ఉండాలి. సో 13 స్క్వేర్ మనకు తెలుసు ఏంటి 169 అంటే 2 డిజిట్స్ రాసుకుంటే ఇక్కడ 69 క్యారీ 1. నెక్స్ట్ 2ab 2 ఇంటూ 13 26 26 ఇంటూ 2 52 52 ప్లస్ 1 53. ఈ 53 ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 2 2 4. సో మన ఆన్సర్ 45,369. గైస్ మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. కానీ ఇక్కడ మనం ఆ ప్లస్ లు యూజ్ చేయట్లా, ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ 346 స్క్వేర్. సో 346 స్క్వేర్. సో ఇది చూడండి, ఇది ఏ ఇది బి. సో ముందుగా మీకు ఈ 346 స్క్వేర్ లో 46 స్క్వేర్ తెలుసుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 46 స్క్వేర్ మీకు తెలియదు కాబట్టి నాకు కూడా తెలియదు. సో మనం 2 డిజిట్స్ ఫాలో అవుదాం. 46 స్క్వేర్ ఇది ఏ, సో ఇది బి. సో 46 స్క్వేర్ మనకి ఇది సింగిల్ డిజిట్ అంటే 6 6 36. నెక్స్ట్ 3 క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ 4 6 2ab అంటే 4 ఇంటూ 6 24 24 ఇంటూ 2 48 48 ప్లస్ 3 51 క్యారీ ఫార్వర్డ్ 5. నెక్స్ట్ 4 స్క్వేర్ మీన్స్ 4 4 16 16 ప్లస్ 5 ఎంత 16 ప్లస్ 5 అంటే 21. సో 46 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2116. సో మనం ఇక్కడ ఏం రాయాలంటే ఇక్కడ 46 అనేది 2 డిజిట్ కాబట్టి ఇక్కడ కూడా 2 డిజిట్ రాయాలి. ఇక్కడ 16 అనేది ఇక్కడ రాస్తాం, ఈ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది 21. నెక్స్ట్ 2ab అంటే చూడండి 3 ఇంటూ 46 అంటే 340 is 120 ప్లస్ 3 6 18 138 138 ఇంటూ 2 అంటే ఎంత ఫ్రెండ్స్ 276. ఈ 276 కి ఈ 21 అనేది క్యారీ ఉంది కదా, ఇది యాడ్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది 297. సో 297 అంటే 97 ఇక్కడ రాస్తాం, ఇక్కడ 2 క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 3 తీసా 9 9 ప్లస్ 2 11. సో మన ఆన్సర్ ఇది 1,19,716. సో మనం చూసుకుంటే 872 స్క్వేర్. సో 872 స్క్వేర్ లో ఇది ఏ ఇది బి. సో ఏ ఎప్పుడు సింగిల్ డిజిట్ తీసుకోవాలి. సో ఫస్ట్ మనకి ఈ 72 స్క్వేర్ తెలియదు కాబట్టి 72 స్క్వేర్ చేయండి. ఇది ఏ ఇది బి. సో బి స్క్వేర్ అంటే 4 బి స్క్వేర్ 4 2ab 2 7 14 14 2 28. ఇది 8 ఇక్కడ 2 క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ 7 స్క్వేర్ 7 7 49 49 ప్లస్ 2 51. సో మనకి 72 స్క్వేర్ అంటే 5,184. సో ఈ 84 ఇక్కడ రాస్తాం, ఈ 51 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో చూడండి 2ab. సో 8 into 72 8 70 560 plus 8 2 16 5 8 70 is 56. So 560 plus 16 576 576 into 12
576 into 2, sorry, 576 into 2 అంటే 570 into 2, 1140 plus 6 into 2, 1152, 1152 plus 51, 1152 plus 51, 70, 8 into 2AB. సో 8 into 72 అంటే 576, 576 into 2 అంటే 576 డబల్ చేయాలి. సో 576 into 2 అంటే ఇప్పుడు చూడండి ఇది 12, సో 7 7 14 15, ఇది 1152 ప్లస్ ఈ 51 మనం యాడ్ చేయాలి. సో ఎంత అవుతుంది 1203. సో 1203. సో ఇక్కడ 2 digits, సో ఈ 03 రాస్తాం. నెక్స్ట్ 8 స్క్వేర్, 8 స్క్వేర్ అంటే 8 8 64, 64 ప్లస్ 12 ఎంత 76. సో మన ఆన్సర్ ఇది ఫ్రెండ్స్. 872 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 7,60,384. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.